ఆయనే సర్వస్వం అని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడు. మీ అందరికీ ఇవన్నీ మీకు ముందే తెలుసు, కానీ అంటే నా విషయంలో కూడా ఏంటంటే ఆవిడ పొగిడినంత గనుడినైతే నేను కాదు. కాకపోతే ఏంటంటే దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఇంటి పక్కనే గాడిద కట్టబడి ఉండేది. దేవుడు ఏమన్నాడు, అరే నాయన గాడిదని ఎత్తుకురండి అన్నాడు. గాడిద సమయం వచ్చింది, గాడిద నింపుకొచ్చారు. యేసయ్య దాని మీద కూర్చున్నారు కాబట్టి ఆ గాడిదకి విలువ. సపోజ్ గాడిద మీద యేసయ్య కూర్చోలేదు అనుకోండి, దాని విలువ ఏముంది? చాకలి వాని మూటలు మోస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఇన్ని రోజులు అంటే మామూలుగా చర్చికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, కానీ ఒక విషయం చెప్తున్నాను. ఈ గృహప్రవేశం కింద జరిగేటప్పుడు పైన ప్రేయర్ పెట్టారు, టెంట్ వేసి అందరూ ప్రేయర్ నడుస్తుంది. పాస్టర్ గారు ఆయన పిలుస్తారని నేను అనుకుంటూనే ఉన్నా, భయపడుతూనే ఉన్నా. ఆ మెట్ల దగ్గర నిలబడ్డా. శ్యామలరావు గారు ప్రార్థన చేస్తారన్నారు, అంతే గేట్ దగ్గర ఉన్నా. అంత ధైర్యం ఉంటుంది. అంటే ఈ రోజు ఇలా నిలబడ్డాను కాబట్టి ఏంటంటే దేవుని ఇచ్చిన అది. అంటే గాడిదకి సమయం ఇప్పుడు వచ్చిందో, ఎప్పుడు ఇప్పబడిందో సేమ్ అంతే. నేను గనుడని చెప్పుకోవట్లే, ఒక గాడిదని, దేవుని మోసే ఒక గాడిదని మాత్రమే. సమయం వచ్చింది, వాడబడుతున్నాం. అది దేవుడు మన పైన ఉన్నంతసేపే, మనం దేవుని మీద ఆధారపడి ఉన్నంతసేపే. మరు నిమిషం దేవుణ్ణి వదిలేసిన మరు నిమిషం మనకి విలువ జీరో. ఓకే అండి, ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించండి. దేవుడు కుటుంబాన్ని ఇంకా అత్యధికంగా మా తమ్ముడిని, మరదల్ని, అదేవిధంగా పుత్రరత్నాన్ని, కొత్తగా వచ్చిన మా కుటుంబంలోకి గ్రేసీ తల్లిని, అమ్మ నాన్నని, అందరినీ బహుగా దేవుడు దీవించిన కాక. ఆమేన్. అక్కడికి సేమ్